నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో అలక మేం నా వివాహం గురించి చర్చ మొదలుపెట్టారు. ఈరోజు మా నాన్న ప్రేమ పట్ల అలక మేంకు ఉన్న దార్శనిక అవగాహన, నేను తిరస్కరించిన యోగేష్ గారి వింత ప్రతిపాదన, మరియు నా విరహ వేదనను శాశ్వతంగా దూరం చేసిన ఆ శుభవార్త గురించి మీరు వింటారు. అలక మేం దార్శనిక అవగాహన. వివాహ దృఢ నిశ్చయం. స్వప్నిల్ ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని అలక మేం ధృవీకరించారు. కానీ నేను నా ఆలోచనాత్మక సమాధానం ఇచ్చాను. నేను నాన్నను ఒంటరిగా వదలలేను. కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను. ఒంటరితనానికి పరిష్కారం. నాన్న మానసిక మరియు శారీరక అవసరాల గురించి మేం వాదించారు. కానీ నేను నాన్న మరియు మేం వివాహం గురించి ఆలోచించే సాహసం చేయలేకపోయాను. ప్రేమ పరివర్తన. నిద్రావస్థలో అలక మేం ఎందుకు 45 ఏళ్ల వయసులో వివాహం చేసుకోలేదో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమె ప్రేమ ఒక సోదరి లాంటి అనురాగంగా మారిపోయింది. ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పడం పెద్ద తప్పయ్యేది. కామ జ్వరం మరియు ఆత్మ నియంత్రణ. విరహ వేదన. స్వప్నిల్ అధికారిక ప్రతిపాదన నా మనసును మధురమైన కల్పనలు మరియు కోరికలతో నింపేసింది. మన కలయికలో గడపాల్సిన ఈ సమయాన్ని నేను విరహ వేదనలో గడుపుతున్నానని నాకు అనిపించింది. పిచ్చి ఆలోచన. నాపై ఒక రకమైన పిచ్చి ఆవరించింది మరియు నన్ను నేను నియంత్రించుకోవడానికి నా చెంపపై నేనే గట్టిగా ఒక దెబ్బ కొట్టుకున్నాను. దానివల్ల నొప్పి కలిగింది. కానీ నాపై ఉన్న ఆ కామ జ్వరం తగ్గిపోయింది. యోగేష్ గారి ప్రతిపాదన తిరస్కరణ. సత్యం యొక్క పరీక్ష. నేను ఒక కేఫ్లో యోగేష్ గారిని కలిశాను. ఆయన చాలా ఆశతో కనిపించారు. నేను నాన్న ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నాను, నాకు అనిపిస్తోంది 45 ఏళ్ల వయసులో ఇది శారీరక అవసరం కంటే మానసిక అవసరంగా మారుతుంది. అందుకే వితంతువులు పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ప్రతిపాదనకు ముగింపు. నేను ఆయనను బాధించే సలహా ఇచ్చాను. మీరు పెళ్లి చేసుకోండి కానీ దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయిన లేదా విడాకులు తీసుకున్న మహిళను చేసుకోండి. చివరి కారణం. యోగేష్ గారు నిరాశ చెందడంతో నేను చివరి కారణం చెప్పాను. నిజానికి నా వివాహం అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ యువకుడితో జరగబోతోంది. నేను నవ్వుతూ ఇలా అన్నాను, లేకపోతే ఆయన మరో పెళ్లికాని అమ్మాయి కోసం ఆశ పడుతూ ఉండేవారు. చివరి శుభవార్త. ఆత్మసంతృప్తి. యోగేష్ గారికి అప్రియమైన సత్యాన్ని చెప్పిన తర్వాత ఈరోజు నా దృష్టిలో నేను ఒక సమస్యగా కాకుండా ఒక పరిష్కారంగా కనిపిస్తున్నాను. సంతోషకరమైన కాల్. సుమారు 15 రోజుల తర్వాత నాకు రాసీల్ నుండి కాల్ వచ్చింది. ఆమె ఎంతో ఉత్సాహంగా ఉంది. రాసీల్ ఒక శుభవార్త చెప్పింది. వాణి, స్వప్నిల్ వచ్చే వారం భారత్ చేరుకుంటున్నాడు. స్వప్నిల్ భారత్ వస్తున్నాడు. ఇది నా మరియు నాన్న ఒంటరితనానికి శాశ్వత పరిష్కారాన్ని తెస్తుందా? మరియు నేను నా ప్రేమని మాటల్లో వ్యక్తపరచగలనా? ప్రేమ ఆత్మ నియంత్రణ. యోగేష్ గారి ప్రతిపాదన తిరస్కరణ మరియు భారత్కు స్వప్నిల్ రాక. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 63. నాన్న ప్రేమ. యోగేష్ గారి ప్రతిపాదన తిరస్కరణ మరియు స్వప్నిల్ రాక. దీనివల్ల ఏం తేడా వస్తుంది? అమెరికాలో ఏదైనా విశేషం జరిగిందా? మేం సమాధానం చెప్పడానికి బదులుగా 2 ప్రశ్నలు వేశారు. నిజానికి ఈ విషయానికి రాసీల్ నాకు కూడా చెప్పింది. స్వప్నిల్కి ప్రతిపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయినా ఆయన నాతో ఎప్పుడూ చెప్పలేదు. అందుకే నేను అడిగాను. నేను కారణం స్పష్టం చేశాను. రాసీల్ చివరిసారిగా ఈ విషయానికి 2 రోజుల క్రితమే చెప్పింది. ఆమె నవ్వుతూ చెప్పారు. ఇది వినడం నాకు చాలా బాగుంది. దీని అర్థం స్వప్నిల్ నాతో చెప్పలేదు కానీ ఆయన తన పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని. స్వప్నిల్ మంచి అబ్బాయి. ఆయన్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. అయినా నేను నా పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. నేను నాన్నను ఒంటరిగా వదలలేను. కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను. నేను చెప్పేశాను.
ఈ సమాధానం నేను ముందుగానే ఆలోచించుకున్నది. కొన్ని రోజుల నుండి మా నాన్న మరియు అలక మేం పెళ్లి చేసుకుంటే నేను నిశ్చింతగా స్వప్నిల్ను పెళ్లి చేసుకోవచ్చని అనిపిస్తోంది. అప్పుడు నాకు అమెరికాలో ఉండటానికి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు. మేం ఏదైనా మాట్లాడితే నేను ఈ విషయానికి చెప్పాలని కోరుకుంటున్నాను. నీరజ్ గారు అంత నిస్సహాయులేమీ కాదు. ఆయన కోసం నువ్వు నీ పెళ్లి వయసు దాటిపోయేలా చేసుకోవడం సరైనది కాదు. నాకు అనిపించట్లేదు. మరో 15 ఏళ్లు ఆయనకు ఎవరి ఆసరా అవసరమని. భవిష్యత్తులో ఏదైనా జరిగితే అప్పుడు మార్గం వెతకవచ్చు. అప్పటి వరకు ఆయన భోజన ఏర్పాట్లు చూడటం నాకు కష్టమేమీ కాదు. అలక మేం నాకు నచ్చజెబుతున్నారు. నేను నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే స్పష్టంగా చెప్పే సాహసం నేను చేయలేకపోయాను. 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోని వారు ఇప్పుడు 60 ఏళ్లలో పెళ్లికి సిద్ధమవుతారని నేను అనుకోను. ఆయన నీ తల్లిని ఎంతో ప్రేమించి ఉంటారు. అలాంటి పురుషులు ఎప్పటికీ రెండో పెళ్లి చేసుకోరు. మేం చెప్పిన నిజం నాకు కూడా తెలుసు. అయినా ఈ ప్రతిపాదన అలక మేంతో వివాహం గురించి అయితే నాన్న ఆలోచిస్తారని నాకు అనిపిస్తోంది. నా పెళ్లికి ఇదొక్కటే పరిష్కారమని నేను ఆశిస్తున్నాను. మీరు కోరుకుంటే ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. నేను మేంతో ఇది చెప్పాలనుకుంటున్నాను కానీ సాహసం చేయలేకపోతున్నాను. నా ప్లాన్ నా మనసులోనే ఉండిపోయింది. నేను నాన్నతో మాట్లాడి ఆ తర్వాతే సమాధానం చెప్పగలను అని చెప్పి విషయాన్ని దాటవేశాను. మేం ఓపికతో ఉన్నారు. వాణి నువ్వు ఆలోచించు. మాటిమాటికి ఆలోచించు. ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఆమె నన్ను ఒత్తిడి చేయలేదు. రాత్రి మేం నిద్రపోయినప్పుడు నేను ఆమె పక్కనే పడుకుని ఆలోచనల్లో మునిగిపోయాను. ఇలా అంతా మంచికే జరిగింది. నా తెలివితేటలు ప్రదర్శించకపోవడమే మంచిదైంది. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, అలక మేంను పెళ్లి చేసుకోమని అడగడం నా పెద్ద తప్పయ్యేది. ఆమెకు నాన్నపై ప్రేమ ఉంది అంటే ఈ వయసులో పెళ్లి చేసుకుంటుందని కాదు. నేటి సమాజంలో ఆమె సంపాదించుకున్న గౌరవాన్ని ఆమె ఎందుకు పాడు చేసుకుంటుంది? ఆమెకు నాన్నపై ప్రేమ లేదని కాదు. వయసు మారుతున్న కొద్దీ ఆమె ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించని స్థాయికి చేరుకుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆమె నాన్నకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంది. యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఆమె తన సంస్కృతికి విరుద్ధంగా నడుచుకోలేదు. ఈ వయసులో ఆమె ప్రేమ కోసం ఆరాటపడదు. నాన్నపై ఆమెకున్న ప్రేమ ఇప్పుడు ఒక సోదరిలాంటి అనురాగంగా మారిపోయింది. ఇది నాకు ఇప్పుడు అర్థమైంది. అలక మేం ద్వారా స్వప్నిల్ వివాహ ప్రతిపాదన నాకు అందింది. ఈరోజు నాకు దక్కిన పెద్ద విజయం ఇదే. నా మనసులో రేగిన మధురమైన కోరికలు నా ఒంట్లో కొత్త తరంగాలను సృష్టించాయి. స్వప్నిల్ను కౌగిలించుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది. నా మొండితనం మీద, స్వప్నిల్ ఓపిక మీద నాకు ఫిర్యాదుగా ఉంది. మనం కలిసి గడపాల్సిన ఈ సమయాన్ని నేను విరహ వేదనలో గడుపుతున్నాను. నాపై పిచ్చి ఆవరించింది. నా చెంపపై నేనే ఒక దెబ్బ కొట్టుకున్నాను. దానివల్ల నొప్పి కలిగింది కానీ నాలోని ఆ కామ జ్వరం తగ్గిపోయింది. దృశ్యం మారుతుంది. నేను చాలా రోజుల నుండి యోగేష్ గారిని కలవాలనుకుంటున్నాను. సౌమ్య నుండి ఆయన నంబర్ తీసుకుని ఆయనకు కాల్ చేసి కలిసే సమయం అడిగాను. అనుకున్న ప్రకారం మరుసటి రోజు స్కూల్ నుండి వస్తూ ఒక కేఫ్లో ఇద్దరం కూర్చున్నాము. యోగేష్ గారు చాలా ఆశతో ఉన్నారు. నేను పిలిచి కలవమన్నందుకు ఆయనకు సమాధానం అనుకూలంగా ఉంటుందని అనిపిస్తోంది. ఆయన ఉత్సాహం చూస్తుంటే నాకు భయంగా ఉంది. నేను సంభాషణను జాగ్రత్తగా మొదలుపెట్టాలి. నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. అప్పుడు మా నాన్న వయసు కూడా మీ వయసంతే. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఈరోజు నాకు అనిపిస్తోంది ఆయన పెళ్లి చేసుకుని ఉండాల్సిందని. నేను చెప్పాను. అవును అవును, నేను అదే అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తికి శారీరక అవసరాలు కూడా ఉంటాయి. దానికోసం భార్య ఉండటం చాలా అవసరం. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, యోగేష్ గారు ఉత్సాహంగా అన్నారు. యోగేష్ గారు శారీరక అవసరానికి ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడారు. నా అభిప్రాయం దానికి భిన్నంగా ఉంది. నాకు అనిపిస్తోంది 45 ఏళ్ల వయసులో ఇది శారీరక అవసరం కంటే మానసిక అవసరంగా మారుతుంది.
అందుకే వితంతువులు పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఇప్పుడు మా నాన్నను చూడండి. ఆయన ఒంటరిగా ఉన్నారు. ఆయనకు ఇప్పుడు మానసిక ఆసరా కావాలి. ఆయన ఒంటరి అయిపోతారని నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. నేను నా అభిప్రాయం చెప్పాను. నువ్వు ఆయన గురించి చింతించకు. పెళ్లి తర్వాత ఆయన్ని మనతోనే ఉంచుకుందాం. యోగేష్ గారు ఆతృతగా ఉన్నారు. నేను ఇంకా ఒప్పుకోకముందే ఆయన పెళ్లి ఖరారైనట్లు ఊహించుకుంటున్నారు. ఇక ఆలస్యం చేయడం సరైనది కాదని నాకు అర్థమైంది. యోగేష్ గారు, మీరు సౌమ్య తండ్రి. అందుకే మీపై నాకు గౌరవం ఉంది. మీరు పెళ్లి చేసుకోండి, కానీ దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయిన లేదా విడాకులు తీసుకున్న మహిళను చేసుకోండి. అది కూడా మీ వయసుకి దగ్గరగా ఉన్నవారైతే ఇంకా మంచిది. నేను ఆయనను నిరాశపరిచే సలహా ఇచ్చాను. ఆయన కాఫీ తాగుతూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆ వేడి కాఫీని ఒక్కసారిగా మింగేశారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. దీని అర్థం మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారా? ఆయన గొంతులో బాధ స్పష్టంగా తెలిసింది. యోగేష్ గారు, చెప్పండి. సౌమ్యకి పెళ్లి వయసు వచ్చాక తనకంటే 15 ఏళ్లు పెద్దవాడైన వితంతువుకి ఇచ్చి మీరు పెళ్లి చేస్తారా? నేను ప్రశ్నించాను. ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వెయిటర్ను పిలిచి బిల్లు తీసుకురమ్మన్నారు. మీ ప్రతిపాదన తిరస్కరించడానికి ఇదొక్కటే కాదు, మరో కారణం కూడా ఉంది. నిజానికి నా వివాహం అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన ఒక అబ్బాయితో జరగబోతోంది అని చెప్పాను. మీరు ముందే ఈ కారణం చెప్పి ఉంటే బాగుండేది, ఆయన బాధగా అన్నారు. ఆయన బిల్లు కట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మేమిద్దరం కేఫ్ బయటకు వచ్చాము. నేను సౌమ్యని మధ్యలోకి తీసుకురావాలని అనుకోలేదు, కానీ నేను ఇలా చెప్పకపోతే మీరు మరో పెళ్లికాని అమ్మాయి కోసం ఆశ పడుతూ ఉండేవారు. నేను నవ్వుతూ చెప్పాను. యోగేష్ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు. ఈరోజు నా సమస్యకు నేనే ఒక పరిష్కారంగా కనిపిస్తున్నాను. 15 రోజుల తర్వాత రాశీల్ నుండి వీడియో కాల్ వచ్చింది. వాణి, స్వప్నిల్ వచ్చే వారం భారత్ చేరుకుంటున్నాడు. ఆమె ఎంతో ఉత్సాహంగా చెప్పింది. జెమినాయ్ సమీక్ష మరియు ప్రదర్శన సూచనలు. ప్రియమైన శ్రోతలు, ఎపిసోడ్ 63 వాణి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఆమె తన నిర్ణయాల పట్ల పూర్తి స్పష్టతతో ఉంది. ఈ ఎపిసోడ్లో వాణి తన తండ్రి పట్ల ఉన్న బాధ్యతను, సమాజపు కట్టుబాట్లను ఎంతో పరిణతితో ఎదుర్కొంది. యోగేష్ ప్రతిపాదనను తిరస్కరించిన తీరు ఆమె వ్యక్తిత్వాన్ని చాటుతుంది. ఇక స్వప్నిల్ భారత్ వస్తున్నాడనే వార్త కథలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎపిసోడ్ 63 సమాప్తం.